న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. కోనసీమలో దారుణం. 10 ఏళ్ల బాలికపై బంగ్లాలోకి తీసుకువెళ్లి వ్యక్తి పైశాచికం. మైనర్ బాలికపై తునిలో జరిగిన ఘటన పరవక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాంటి ఘటన వెలుగు చూసిన వైరం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. కోనసీమలో దారుణం. 10 ఏళ్ల బాలికపై బంగ్లాలోకి తీసుకువెళ్లి వ్యక్తి పైశాచికం. మైనర్ బాలికపై తునిలో జరిగిన ఘటన పరవక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాంటి ఘటన వెలుగు చూసిన వైరం. పోలవరం మండలం బాణాపురంకు చెందిన 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అఘాయిత్యం. స్కూళ్లకు సమీపంలో ఉన్న ఒక భవనంలోకి తీసుకువెళ్లి బాలిక బట్టలు విప్పి వికృత చేష్టలు చేసిన జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ బిల్డింగ్ లోంచి బయటకు రావడం చూసిన బాలిక తల్లి నిలదీయడంతో బయటకు వచ్చిన విషయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాలిక తల్లి బంధువులు. ఎస్పీ ఆదేశాలతో బాలిక తల్లి నుండి ఫిర్యాదు తీసుకుని 6A ఫోక్సో సెక్షన్ 725 కేసు నమోదు చేసిన పోలీసులు. డిఎస్పీ విచారణ. అమలాపురం డిఎస్పీ టిఎస్కే ప్రసాద్, ముమ్మిడివరం సిఐ మోహన్ రావు, పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు బాణాపురం బాధితురాలి నివాసం వద్ద విచారణ చేపట్టారు. నిందితుడు బాబీ మైనర్ బాలికను అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ప్రదేశాలను డిఎస్పీ బృందం నేరుగా పరిశీలించారు. అనంతరం డిఎస్పీ టిఎస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణపై కేసు నమోదు చేశాం. ఈ రోజు గ్రామంలో విచారణ చేశాం. బాబీ స్పోర్ట్స్ పర్సన్. ఇతను బాల బాలికలు వాలీబాల్ నేర్పుతాడు. స్కూల్ యాక్టివిటీస్ లో కూడా తరచూ పాల్గొంటాడు. ఇక బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మరో బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వారు కూడా ఫిర్యాదు చేస్తే తీసుకుంటాం. మాపై ఎవరి ఒత్తిడి లేదు. అయినా ఇటువంటి వాటిలో ముద్దాయిని వదిలిపెట్టమని ఎవరూ అడగరు. కేసు నమోదు చేశాం. బాబీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిని వీలైనంత తొందరలో అదుపులోకి తీసుకుంటామని. బాబీ జనసేన పార్టీ నాయకుడా లేక కార్యకర్త? ఆ పార్టీలో అతని స్థానం ఏమిటి ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ అతడు జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు. వెనకాల ఎవరు ఉన్నట్టు మనకేమీ రాలేదు. మనం దర్యాప్తులో వెనకాల ఎవరు ఉంటారండి, చిన్నపిల్లల విషయంలోకి వచ్చే ఎవరు ఉంటారు తెలుసుకోవాలి. నాకు ఖచ్చితంగా అందరూ అంటున్నారు. నేను అఫీషియల్గా చెప్పలేను అతను జనసేన అసలు అందరినీ చెప్పలేను, కానీ అందరూ చెప్తున్నారు జనసేన అని చెప్తున్నారు. నాకు అతను నిజంగా పార్టీలో అతని యొక్క పొజిషన్ ఏంటి, కార్యకర్త లేకపోతే అతను ఉందా, ఓన్లీ ఇంట్రెస్టెడా అన్నది మనకు తెలియదు. కానీ జనరల్గా మనకు తెలుస్తున్న విషయం అతను జనసేన అనే చెప్తున్నారు. సో అది విషయము. మేము దర్యాప్తు ఈరోజు కంప్లీట్ చేసేస్తాము. సాక్షులను విచారించడం జరిగింది. ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అవ్వాలి. మెడికల్ ఎగ్జామినేషన్ అవ్వాలి. తర్వాత ఇంకా ఈరోజు క్లూస్ టీము అవన్నీ వచ్చినాయి. ఆ ఎవిడెన్స్లు అంతా కలెక్షన్ ఈరోజు అంతా దర్యాప్తులో కొనసాగుతుంది. దాన్ని త్వరలో అరెస్ట్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. నిన్న రాత్రి మాకు పోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వయసు 10 సంవత్సరాలు. ఆమె తండ్రి చనిపోయి ఉన్నాడు 2 సంవత్సరాల క్రితం. తల్లి ప్రైవేటుగా చిన్న ఒక కంపెనీలో, రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు దాని ఉంటాం మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపురెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సను, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు కొద్ది పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా పీఈటీ ఏం కాదు ఇతను.
కానీ ప్రైవేట్గా మాత్రం స్పోర్ట్స్ మన్గా ఉన్నాడు కాబట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అవి ఆడిస్తుంటాడు స్కూల్ అయిపోయిన తర్వాత. అలాగే విద్యా కమిటీలో కూడా అతను కోఆప్షన్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి స్కూల్కి సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అలా అతను తెలిసిన విషయమే. అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా. ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు. మరియు దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు. బాగా పరిచయస్తులే, ఒకే గ్రామం, దగ్గర ఇళ్ళు, పరిచయస్తులు. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం, ఆమె పనులు చేసుకుంటే ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవ్వడానికి, పిల్లకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మనకి తుఫాను రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను తాయిపిరెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడో చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు, ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే తల్లి గట్టిగా అడుగుతుంది. ఇంకేం చేస్తాడు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు, నువ్వు దాస్తున్నావు అది అంటే కొద్ది రోజుల క్రితం, అంటే ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా డేటు టైము ఇంకా చెప్పలేదు, తల్లికి తెలియదు. కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత మరొక ఇల్లుంది, అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు. ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు. దాని తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి. ఇతని ఇంట్లో ఒకసారి, వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఈ పిల్లని తీసుకువెళ్ళి, అలాగే వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారని చెప్తుంది. అది మనం ఎవరన్నది మనకి వాళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే విక్టిమ్ ఎవరైనా ఉంటే కనుక వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండో ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు, చాక్లెట్లు ఇచ్చినట్టు పిల్లలిద్దరికి అతని నుంచి కూడా, అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు, బట్టలను ఊడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు, ఈ పిల్లలిద్దరి మీద కూడా ఫిజికల్గా మీద పడుకున్నట్టు, ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ విక్టిమ్ గర్ల్ తల్లికి చెప్పడం జరిగింది. సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో, వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని, తెలిసిన వాళ్ళకి ఇద్దరికి తెలియవచ్చి ఇలా జరిగింది, దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ గారు ఈ కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోవరం పోలీసులకి తెలియపరిచి ఆ విక్టిమ్ గర్ల్ని, మదర్ని, వారిని ఇక్కడ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి. సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్, అంటే రేపే కింద రేపు వస్తుంది, మైనర్ గర్ల్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది. అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది. ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కంప్లీట్ అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం. తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపోలవరం మండలంలో తమ కుమార్తె లైంగిక వేధింపులు గురైనట్లు తల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం.
తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపోలవరం మండలంలో తమ కుమార్తె లైంగిక వేధింపులు గురైనట్లు తల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జనసేన పార్టీ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావును పరామర్శించారు. బాలిక తల్లిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఇటువంటి దారుణ ఘటనను మానవత్వం ఉన్న వాళ్లందరూ ఖండించాలన్నారు. నిష్పక్షపాతంగా విచారించాలని పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్లు సుబ్బరాజు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయపురెడ్డి వెంకట సత్య వెంకట కృష్ణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇటువంటివి ఉపేక్షించారని తెలిపారు. ఈ లైంగిక వేధింపుల కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామన్నారు. ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఒక మైనర్ బాలిక 10 సంవత్సరాల మైనర్ బాలిక 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి. ఒక వ్యక్తి అఘాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేయడాక కేసు నమోదు అవటం, అభియోగం రావటం, ఆ తల్లిగారు అయితే కేసు పెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్స్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే మన జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్ళి ఆ బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి, వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ వెంకటకృష్ణ బాబీ అనే ఎవరైతే వ్యక్తి అఘాయిత్యాలకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా అన్ని చట్టం దాని పని చేస్తుంది, ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం. ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం, పాపం చాలా ఒక చిన్న పూరి గుడిసెలో వారు నివసిస్తూ ఉన్నారు. వారికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వారు హామీ ఇవ్వటం జరిగింది. మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి, వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయమని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని, ఆ బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఆ వెంకటకృష్ణ అలియాస్ బాబీ జనసేన క్రీశాల సభ్యుడు, జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గతంలో జనసేన పార్టీలో అతను పనిచేసిన మాట వాస్తవం. 2019 వరకు అతను జనసేన పార్టీతో పనిచేశాడు. అయితే తర్వాత స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ అతను వైసీపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి అతను జనసేన పార్టీకి చాలా దూరంగా ఉండటం అయితే జరిగిందట. అతను అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడు. వీరిని తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుతూ ఉన్నాం. డిపార్ట్మెంట్ని కూడా కోరాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అంతేగాని ఆ వ్యక్తి అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. అతను 2019 నుంచి పార్టీకి లేడు. ముందైతే పనిచేశాడు. ఆ తర్వాత అయితే జనసేన పార్టీకి దూరంగా ఉండటం, స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితే వైసీపీ పార్టీకి పూర్తిగా మా వ్యక్తులకి అభ్యర్థులకి అయితే మద్దతు ప్రకటించడం అయితే జరిగింది. అలాగే అతనికి ఏ విధంగా క్రీశాల సభ్యత్వం జనసేన పార్టీది కూడా లేదు. మీ మీడియా పూర్వకంగా కూడా మేము తెలియజేస్తున్నాం, ఆ వ్యక్తికి ఏ విధంగా జనసేన పార్టీతో సంబంధం లేదు. మేము కూడా పూర్తిగా ఆ బాధితురాలకి అండగా ఉండడానికి
పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతని మీద చట్టపరంగా పూర్తి దర్యాప్తు చేసి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. పెదమడి గ్రామంలో పానాపురం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం. ఎందుకంటే చదువుకునే అమ్మాయి, 6th క్లాస్ చదువుకునే అమ్మాయి మీద రాయపిరెడ్డి బాబీ అనే వ్యక్తి ఒక మృగంలా బిహేవ్ చేయటం, స్వయంగా వాళ్ళ తల్లి డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం, తక్షణమే ఈరోజు ఉదయం అతను టేకప్ చేయటం జరిగింది. మరి ఇటువంటి దుర్మార్గాలు మన ఉమ్మడివారి నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి మృగాలకి ఈ కూటమి ప్రభుత్వం సరైన శిక్ష విధించడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో నేను మాట్లాడి పూర్తి దర్యాప్తు జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారికి, అదేవిధంగా మన సిఏ గారికి, ఎస్ఐ గారికి నేను నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఇటువంటి దారుణం ఎప్పుడు కూడా మనం వినలేదు. చిన్నపిల్ల 10 సంవత్సరాలు ఉన్న పిల్ల మీద మరి చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని ఇంటికి పిలిపించుకుని ఈ రకరకాలుగా చేయటం, వాళ్ళ కుటుంబానికి కూడా పరామర్శించాం. వాళ్ళు కూడా చాలా విషయాలు ఇంకా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఇటువంటి వారికి ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధమైన శిక్ష వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా కుటుంబానికి కూడా భర్త పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం మరి రోజు మరి తాళ్ళు హెడ్లెస్కి వెళ్ళి ఏదైతే రొయ్యలు తలకాయలు తీసుకుని బతుకుతాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి కూడా ఇల్లు కానీ సైట్ కానీ లేదని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా విషయాలు చెప్పారు. తప్పనిసరిగా అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి పూర్తి లోతుగా దర్యాప్తు చేసి దానికి తగిన శిక్ష వేయించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మరి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి ఎప్పుడు మనం ఇటువంటి విషయాలు ఎప్పుడు మన ఐపోలవరం మండలంలో ఎప్పుడు లేవు. మరి ఇటువంటి సంస్కృతి మళ్ళీ ఎప్పుడు లేకుండా కఠినమైన చర్య తీసుకునేలా నేను అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. తప్పనిసరిగా మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి 100% ఇటువంటి దాన్ని ఖండించి వాళ్ళకి సరైన శిక్ష విధించేలాగా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఈ వాట్సాప్లో మొత్తం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటువంటి మృగాలని సరైన శిక్షతో ఖండితేనే ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి సరైన శిక్ష వేయాలని చెప్పి మరి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఆదేశించి తప్పకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం తీర ప్రాంత గ్రామమైన పల్లం అన్నంపల్లి గ్రామంలో తుఫాన్ బాధిత కుటుంబాలను నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం తీర ప్రాంత గ్రామమైన పల్లం అన్నంపల్లి గ్రామంలో తుఫాన్ బాధిత కుటుంబాలను నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. గ్రామంలో సుమారు 3000 కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 50 కేజీల చొప్పున బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గ్రామంలో నివాస గృహాలు సైతం ముప్పుకు గురయ్యాయని, దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఓకే సార్. ఓకే ఓకే అమ్మా వచ్చే ఇలా చూడండి సీనియర్ అతను సీనియర్
తీరం దాటిందో దానికి ముందు మన ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్న కోస్టల్లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్లకుండా మరి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈరోజు తుఫాన్ ఎఫెక్ట్ మనకు లేకపోయినా ఏదైతే చివరున్న మత్స్యకారులందరికీ కూడా ప్రతి కుటుంబానికి 4-5 రోజులు వేట పోయింది కాబట్టి 50 కేజీలు బియ్యం, 1 కేజీ నూనె, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న మత్స్యకారులందరికీ ఇవ్వాలి. అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా జనరల్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా 25 కేజీలు రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు మరి ముమ్మడివారం మండలానికి వచ్చి సుమారు ఏదైతే అందరూ కలిపి వ్యూవర్స్ కానీ మత్స్యకారులు కానీ జనరల్గా క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా సుమారు 2200-2300 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ కార్యక్రమం ముమ్మడివారం మండలంలో ఉన్న అన్నంపల్లి పంచాయతీలో చింతపల్లి లంక గ్రామంలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమక్షంలో మరి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మరి భగవంతుడి దయ వల్ల సైక్లోన్ మనకు లేకుండా పక్కన ఉన్న నరసాపురం అంతర్వేదిలో తీరం దాటడం, అది కూడా తీవ్రత తగ్గడం వల్ల అంత పెద్ద ఉధృతి లేకపోవడం వల్ల పెద్ద మనకు నష్టం లేదు. కొన్ని చోట్ల 10-20 చోట్ల కొబ్బరి చెట్లు, 20-30 కరెంటు స్తంభాలు పడిపోవడం తప్ప వేరే నష్టం ఏమీ లేదు. కాబట్టి అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా మన కోడల రేవు గ్రామానికి మొన్న వచ్చి రావటం, అదేవిధంగా ప్రధానంగా ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టం అంతా కూడా భర్తీ చేయాలి. ఏదో రైతులు, ప్యాడీ రైతులు ఉన్నారు, ప్యాడీ రైతులు అందరూ కూడా పంట ఇంకా 20 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో మరి చాలా మటుకి నేరమట్టం అయింది. 33% పైన పడిపోయింది. అంతా కూడా 100% వాళ్ళందరికీ కూడా రెమ్యునేషన్ ఇద్దాం. అవన్నీ కూడా మన వ్యవసాయ శాఖ వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ అన్నీ కూడా పంపడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ ఎక్కడ దెబ్బతున్నా హార్టికల్చర్, అదేవిధంగా మత్స్యకారులందరికీ బోట్లు కానీ అన్నది ఎక్కడైనా ఈ గాలి వాళ్ళు దెబ్బతింటే అవి కూడా మరి ప్రధానంగా మన నియోజకవర్గంలో పల్లం గ్రామంలో అయితే ఎక్కడ లేనిది ఉప్పెన్లా నీరు ఇళ్లలోకి రావడం జరిగింది. పల్లం గ్రామం అంతా కూడా సుమారు 2 అడుగులు నీరు వచ్చి ప్రతి ఇంట్లోకి నీరు చేరడం జరిగింది. మరి అక్కడ కూడా ఈరోజు ఉదయం ఇది ఏదైతే ఉందో ఈ రీహాబిలిటేషన్ ఏదుందో అన్నీ కూడా ఆ గ్రామం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యోగక్షేమాలు బాగుండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో సైక్లోన్స్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పెద్ద ఎత్తున 96లో వచ్చినట్టు అంత తీవ్రతతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. దేవుడి దయ వల్ల అది వీక్ అయిపోవడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మన కోనసీమ అంటే పచ్చని కొబ్బరి చెట్టులో ఉండేది. ఆ సైక్లోన్ 96లో వచ్చినట్టు చూసాం. చాలా దారుణమైన పరిస్థితి. మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తుందని చాలా భయపడ్డారు రైతులందరూ కూడా. మరి భగవంతుడి దయ వల్ల మనకి లేకుండా వెళ్ళిపోవడం, ఇవాళ కొబ్బరి చెట్లు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాం. మన అందరూ అదృష్టం. ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ చేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున మరి ఎఫెక్ట్ లేకపోయినా కానీ పెద్ద మనసుతో వీరందరికీ కూడా మన ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ అందజేయడానికి ఈ గ్రామం వచ్చాం. అదేవిధంగా ఈ చింతపిల్లంక గ్రామం అంటే ప్యూర్లీ ఫిషర్మ్యాన్ విలేజ్. ఇది గతంలో మనం ఇక్కడి నుంచి పల్లంకూరు వరకు కూడా 10 కోట్ల రూపాయలతో ఆ రోజు రోడ్డు శాంక్షన్ చేశాం. 2014 నుంచి 19 నేను ఎమ్మెల్యేగా ఉండగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా అది ఆ రోజు మనం స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోవటం, మళ్ళీ మొన్న చేయడం జరిగింది. అది కూడా ఈ చింతపిల్లంక గ్రామం అంత లెక్క కూడా ఆ రోజు వదిలేశారు. అక్కడ మన మురమల ఏదైతే అన్నంపల్లి జంక్షన్ ఉందో అక్కడి నుంచి పల్లంకూరు వరకు తార్ రోడ్డు అయింది. మరి 2-3 కిలోమీటర్లు కూడా పూర్తిగా శిథిలం అయిపోయింది. కాబట్టి ఈ రోడ్డు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజే ఏఈ గారు కూడా ఎస్టిమేట్లు ఇచ్చారు. దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ గ్రామానికి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వచ్చేది పుష్కరాలు కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామానికి కూడా రోడ్డు వేయడానికి అన్ని ప్రతిపాదనలతో మేము ముందుకెళ్తాం. యానా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 157వ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యానా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 157వ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరి పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యానాం ఎస్పీ వరదరాజన్ నేతృత్వంలో యానాం ఎస్పీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యానాం ప్రాంతానికి చెందిన ఎన్సీసీతో పాటు పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలతో కూడిన
చిత్రపటాలను ప్రదర్శించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అడల రసన్, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్టా సుబ్బరాజు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ చెయ్యేలా పెట్టండి. అదే తెలుగు చెప్పగానే ఇలాగ యూనిటీ ఐక్యం చేయగలం. అలాగే యూనిటీ స్ట్రెంగ్త్, యూనిటీ స్ట్రెంగ్త్, యూనిటీ స్ట్రెంగ్త్. తీసుకుందా అర్థం Today, the Iron Man of India, St. Sardar Vallabhbhai Patel 158th birthday celebration was observed in Yanam region. Following this celebration, police, NSS and NCC students took part of March past in the GMC Balayogi Sports Ground in the presence of respected RA Yanam. Following celebration, we have arranged live photo gallery of Sri Sardar Vallabhbhai Patel in SP office. In the about 100 students from Yanam region, students were invited and they seen the photo gallery of Sri Sardar Vallabhbhai Patel in the office, SP office. Further, we have done plantation of trees in police premises, Yanam. Thank you very much. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంచిరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇటీవల ఓ టీచర్ నియమితురాలయ్యారు. అయితే ఆ టీచర్ చరిత్ర తెలిసిన స్థానిక నాయకులు, గ్రామస్తులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీన బి పద్మ కళ్యాణి స్కూల్ అసిస్టెంట్ అనే టీచర్ ఇంచిరం పాఠశాలకు వస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే ఆ ఉపాధ్యాయురాలు పేరు వినగానే అటు ఉపాధ్యాయులతో పాటు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు. ఆమె గతంలో పనిచేసిన పలు పాఠశాలలో ప్రజలు వ్యతిరేకతను చవిచూశారు. అక్టోబర్ 4వ తేదీన డిఈఓ కార్యాలయంకు ఎస్ఎంసీ సభ్యులు, ఇంచిరం గ్రామ పెద్దలు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పాఠశాలకు ఆ టీచర్ను వేయవద్దని కోరారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంచిరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇటీవల ఓ టీచర్ నియమితురాలయ్యారు. అయితే ఆ టీచర్ చరిత్ర తెలిసిన స్థానిక నాయకులు, గ్రామస్తులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీన బి పద్మ కళ్యాణి స్కూల్ అసిస్టెంట్ అనే టీచర్
ఇంచరం పాఠశాలకు వస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే ఆ ఉపాధ్యాయురాలు పేరు వినగానే అటు ఉపాధ్యాయులతో పాటు ఇటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు. ఆమె గతంలో పనిచేసిన పలు పాఠశాలలో ప్రజలు వ్యతిరేకతను చవిచూశారు. అక్టోబర్ 4వ తేదీన డిఈఓ కార్యాలయంకు ఎస్ఎంసీ సభ్యులు ఇంచరం గ్రామ పెద్దలు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పాఠశాలకు ఆ టీచర్ను వేయవద్దని కోరారు. కాగా టీచర్ పద్మ కళ్యాణి ఈ నెల 9వ తేదీన ఇంచరం పాఠశాలకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చి అప్పటికే ఆమె ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను వీడియో తీసి ఆడియోలు రికార్డ్ చేశారు. ఆమె మాట్లాడే పదజాలం సరిగ్గా లేదని, ఆమె తమతో మాట్లాడినప్పుడు ఇంచరం స్కూల్లో ఇక నుండి మీ పాఠశాలలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగినా స్కూల్ ఆవరణలో అబ్బాయిలు అమ్మాయిలను ఏం చేసినా నేను చూసి చూడనట్టు ఉంటాను అని చెప్పడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఉపాధ్యాయురాలని తమ పాఠశాలలో వేస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని ఎస్ఎంసీ చైర్మన్ పెట్టాదేవి, సభ్యుడు కుమార్, గ్రామ సర్పంచ్ మద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి, నాయకులు ఆకిళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లోకి రావాలంటే ఆ టీచర్ ఫ్రెండ్స్ మేము లోపలికి రావాలి కదా, అసలు ఏ విషయమైనా చెప్పాలి కదా మీకు. వాళ్ళైతే పిల్లలు తీసుకెళ్ళిపోతాము. పక్కన ఉన్న స్కూల్లో ఉన్న చాలా హై స్కూల్లో ఏదో హై స్కూల్లో జాయిన్ చేయాలి. మీరు చెప్పిన విషయాలన్నీ డిఓ గారికి నేను నివేదికలు ఇస్తాను. అక్కడ అందరూ చెప్పారు, అందరూ చెప్పారు. ఈ విషయాలన్నీ డిఓ గారికి నోటీసులో పెడతాము. నా అభిప్రాయం ప్రకారం 99% ఆవిడ మీకు నేను ఫైనల్ అధికారి కాదు, చెప్తానండి. తన ఇప్పుడు దాకా అయితే ఏ ప్రాబ్లం లేదండి స్కూల్లో. ఇప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే పిల్లలు చదువుకోవడానికి మా గ్రామస్తులు కూడా కదండి కోలంగా 5 ఏళ్ళ నుంచి పంపిస్తారంటే లోకల్ ఏరియాలు కూడా కాదండి. మా భద్రగా మా గ్రామ స్కూల్ మాకున్న పిల్లలకి ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఆ స్కూల్ మీద కొంచెం మీకు అవగాహన చెప్పాను సార్. పెద్దవారుగా మా స్కూల్ మీకు నీట్గా కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ దాన్ని పరిష్కరిస్తుంది మాత్రం చేయండి. కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలండి? ఆవిడ పంపించేసేయండి, నో ప్రాబ్లం. కరెక్ట్ తీసుకెళ్ళిపోతాం పంపించేసేమనండి అదే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎక్కడున్నా ఒకటే ఉపయోగం లేదు, మీకు ఎక్కడున్నా ఒకటే సార్. ఏం లేదు సార్, మా ఊరు చాలా మంచులు కాబట్టి 4-5 సార్లు వచ్చారండి. ఇంకోళ్ళు ఎవరన్నా అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేసేసి తర్వాత తర్వాత చూసుకున్నాను. మా ఊరు చెప్పట్లేదు, ఎంత ఉన్నా మా కుర్రలు చెప్తున్నారు. మళ్ళీ కానీ వచ్చే మాత్రం పెద్దోళ్ళు మర్యాదస్తులు చెప్తున్నారు, మేము ఎవరు చెప్పం. అదే సార్ ఫైనల్ అదండి. మేము వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది, హెడ్ మాస్టర్ పడుతుంది. ఆయన పరిస్థితి ఏంటప్పుడు కాబట్టి పరిస్థితులు మీరు తెలియకండి. ఆయన చెప్పట్లేదు. నేను పిచ్చి చెప్పిన టీచర్ల గురించి మాకు తెలుసు కాబట్టి మాకు మీకు రిఫండ్స్ ఇచ్చి చెప్తున్నాం సార్. అంతే తప్ప మీరు దయచేసి మీరు మళ్ళీ రిక్వెస్ట్ చెప్తున్నారు.
అంతే తప్ప మేము ఇక్కడ మా అభివృద్ధిని, మా విద్యని, మా విద్యార్థులని ఉత్సాహార్థులు చేసే అవకాశం ఇక్కడ టీచింగ్ దగ్గర ఉంది సార్. నాకు 63 సంవత్సరాలు. నేను ఇప్పుడు చాలాసార్లు ఇక్కడ నెక్స్ట్ ఉప సర్పంచ్ని, ఇప్పుడు ప్రజెంటర్స్లో చిన్న పెద్దగా నేను జీవిస్తున్నాను సార్. నా టీచర్ల గురించి నేను ఎప్పుడు రిమార్క్ రాలేదు. గతంలో వచ్చింది దాన్ని ఎదుర్కొని మా విద్యార్థులు గారికి న్యాయం చేస్తాను సార్ ఈ స్కూల్ మీద. దయచేసి మీరు మీకు మా జైవములు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలుసుకుంటూ అందరూ వెళ్ళిపోతాం సార్. గారి దగ్గరికి వెళ్ళాము, ఏడీ గారి దగ్గరికి వెళ్ళాము, అయినా కానీ రిపీట్ అయింది. అందుకనే మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలని సార్ కాకినాడ జిల్లా తాండరేవు మండలం చార్చిపేట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పెద్దపాటి వీర శ్రీనివాస్ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి దీక్ష చేస్తున్న భక్తులకు తన సొంత ఖర్చులతో 54 రోజుల పాటు ఉదయం రాత్రి 2 పూటల అల్పాహారం వండి ఏర్పాటు చేసి తన భక్తిని చాటుకున్నాడు. కాకినాడ జిల్లా తాండరేవు మండలం చార్చిపేట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పెద్దపాటి వీర శ్రీనివాస్ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి దీక్ష చేస్తున్న భక్తులకు తన సొంత ఖర్చులతో 54 రోజుల పాటు ఉదయం రాత్రి 2 పూటల అల్పాహారం వండి ఏర్పాటు చేసి తన భక్తిని చాటుకున్నాడు.
ఒక ఇడ్లీ అంతే వద్దు ఏమొద్దు ఒక ఇడ్లీ అంతే ఒక ఇడ్లీ చల్లపోయింది పవర్ బట్టలు పోయింది ఏం పని చేస్తలేదంటే 5 సంవత్సరాలు అయిపోయి చల్లపోలేదు నేను ఆపరేషన్ చేసినాడు ఇంకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని ముప్పిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని ముప్పిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పోలవరం మండలంలో పలు గ్రామాల్లో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంటను నాయకులు అధికారులతో కలిసి సుబ్బరాజు పరిశీలించారు. నియోజకవర్గంలో సుమారు 25,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పంట నష్టం త్వరితగతిన గుర్తించడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణుడు అక్కడ ఉన్నారండి ఎవరో సేలో దిగాడు పడిపోయింది ఇది గాలి బార్ మీద ఇది గాలి బార్ మీద ఇది అక్కడ దిగాడు ఎవరున్నాడు కొంచెం రామానండి ఇలా ఈ పక్కకు వచ్చానండి వదిలే ఉంచండి ఉంచండి అప్పుడు వాళ్ళు కొనలేదని దెబ్బలు ఆడతారు రైతులు ఇప్పుడు ఇది దెబ్బలు ఆడతారు అది చూడండి రాత్రంతా మీరు చూపించండి. ముందు నమస్కారం. ఈ ఒక వ్యవసాయం చేస్తున్నాం కౌలు చేసి 9 ఎకరాలు చేస్తున్నాం స్వామి. ఈ 9 ఎకరాల్లో కూడా ఈ పాలు దశలో ఉంది స్వామి. ఇది ఒక 20 రోజులు ఉంటే తోడుకున్నాం మాకు చేతికి వచ్చును. ఈ అకాల పర్ణం తుఫాను వల్ల ఈ వ్యవసాయం తన భూమి పొలం అయిపోయింది. రేపు పొద్దున ఇదే వ్యవసాయం మేము ఒబ్బడి చేయాలంటే ఎకరానికి వచ్చి 30,000 అవుతుంది స్వామి. ఉన్నదాన్ని ఒబ్బడి చేసి పక్కన ఇవ్వకపోయినా రేపు పొద్దున్న పంటకు ప్రాబ్లం.
కోసి పొడిగేసి కుప్పనూర్చి అన్నీ చేయాలంటే ఎకరానికి వచ్చి 30,000 వద్దు. తర్వాత అండి ఇది మళ్ళీ అదే నిలబడి ఉంటే మిషన్ పోతే ఎకరానికి 4 గంటకి 4,000 5,000 లోపల ఎకరం వచ్చి ఒప్పుడైపోతుంది. ఆ విధానంగా మీరు మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ని ఈ విధానంగా పోయినందుకు మేము బోళ్ళు అప్పులు చేసి భార్య మంగళసూత్రం తాకట్లెట్టి వ్యవసాయం చేస్తున్నానండి. నేను ఈ జీవనాధారం దీని మీద బతుకుతున్నాను. నాకు ఈ వ్యవసాయం తప్ప ఇంకో రెండో మార్గం లేదు. దాని గవర్నమెంట్ అందరికీ ఆదుకుని మమ్మల్ని ఏదో రకంగా పైకి చేస్తాను మేము మరీ కోరుకుంటాం. ఎకరానికి వచ్చి 30,000 పెట్టుబడి పెట్టామండి. పెట్టుబడి పెడితే ఎకరానికి వచ్చి 30,000 పెట్టినప్పటికీ మా చేతికి వచ్చేది ఇవాళ నాశనం అయిపోండి. తర్వాత ఏమో 4 సార్లు మందు కొట్టాం, 2 సార్లు పిండి వేసామండి. ఈ విధానంగా మాకు ఈ రకం కూడా సహకరించాలి గవర్నమెంట్ అని దాంట్లో బుచ్చిబాబు గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని, చెల్లి వివేకానందం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుకుంటున్నామండి. మరి ముందా తుఫాను ప్రభావం వల్ల ముమ్మడివరం నియోజకవర్గంలో సుమారు ప్యాడీ ఏదైతే ఉందో అంతా పూర్తిగా మరి నేలమట్టమైన సంగతి మీ అందరూ కూడా చూస్తున్నారు. మరి ఐపోలవరం మండలం ఈరోజు కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. సుమారు ఐపోలవరం మండలంలో ఏదైతే 6,500 ఎకరాలు ఉంటే సుమారు 90% పైనే చేలన్నీ కూడా అంటే ఇంకా పంట దశ 25 రోజులు ఉంటే కానీ క్రాప్ కటింగ్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తిగా నేలమట్టం అయిపోవడం వల్ల రైతుకి ఇప్పుడు దాకా పెట్టుబడి అంతా కూడా పూర్తిగా రాసి వచ్చింది. మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే వాడల రేవు ఉందో అక్కడికి రావడం జరిగింది. మరి ఆయన దృష్టిలో కూడా పెట్టాం. ఏదైతే ప్యాడీ అంతా నష్టపోయిందో ఆ ప్యాడీ అంతా కూడా రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆయన దృష్టిలో పెట్టాం. అదేవిధంగా మరి జిల్లా అధికారులందరికీ మరి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం, ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్యాడీ ఎంతవరకు పాడైందో అంతా కూడా రాయటం జరుగుతుంది. సుమారు మన ముమ్మడివరం నియోజకవర్గంలో 25,000 ఎకరాల పైనే ఈ ప్యాడీ ఉంటాం. కేవలం ఐపోలవరం మండలంలో 6,500 ఎకరాలలో 90% పైనే పూర్తిగా పాడైపోయింది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు కూడా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి ఈ గ్రామం కొత్తపల్లి పోలవరం గ్రామంలో పర్యవేక్షించడం జరిగింది. మరి ఏదైతే మన నియోజకవర్గంలో రైతులు ఉన్నారో అందరినీ కూడా ఆదుకునే విషయం మరి కలెక్టర్ గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా అగ్రికల్చర్ గారి మినిస్టర్ గారు నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న రావడం జరిగింది. ఆయన దృష్టిలో కూడా పెట్టాం. ఆయన కూడా మనకి ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మొన్న సైక్లోన్ ముందు రోజు నుంచి కూడా నిన్నే ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రైతులను ఆదుకుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజులపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఏలేశ్వరం ప్రాజెక్టు నుండి 8,000 క్యూసెక్యూల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ శివకేశవుల ఆలయాన్ని తాకింది. కిల్లంపూడి మండలంలోని రాజులపాలెం గ్రామం వద్ద కాలువకు గండిపడి భారీగా వరద నీరు గ్రామంలోకి ప్రవహిస్తుంది. దీంతో కిల్లంపూడి మండలంలోకి వివిధ గ్రామాలకు ముప్పు గురై వరద నీరు ప్రవహించే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజులపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఏలేశ్వరం ప్రాజెక్టు నుండి 8,000 క్యూసెక్యూల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ శివకేశవుల ఆలయాన్ని తాకింది. కిల్లంపూడి మండలంలోని రాజులపాలెం గ్రామం వద్ద కాలువకు గండిపడి భారీగా వరద నీరు గ్రామంలోకి ప్రవహిస్తుంది. దీంతో కిల్లంపూడి మండలంలోకి వివిధ గ్రామాలకు ముప్పు గురై వరద నీరు ప్రవహించే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అలా ఎత్తండి.
మనిషి వస్తున్నారు ఇక్కడికి విలేకర్ గారు వచ్చారు ఇక్కడికి వస్తారు అది కూడా ఉంటుందమ్మా బాగా పంట తీయండి పైకి తీస్తే అదే బాగుందిరా అన్న టైపు దగ్గరికి వెళ్ళి అక్కడికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యుత్ శాఖ అధికారులు తీరుపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆగ్రహం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యుత్ శాఖ అధికారులు తీరుపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆగ్రహం. తుఫాన్ ప్రమాదం ఎక్కువగా లేకపోయినా 3 రోజులైన కాట్రేన్ కోన మండలంలో విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించకపోవడంపై దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడం, ఇవన్నీ కూటమి పార్టీల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనితో ఎమ్మెల్యే సుబ్బరాజు కాట్రేన్ కోన మండల విద్యుత్ సబ్ స్టేషన్ కు చేరుకొని అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని, పనితీరు మార్చుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. అదనపు సిబ్బందిని ఇచ్చినా పని చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా విద్యుత్ పునరుద్ధరణ చేసి తీరాలని ఆదేశించారు. మెటీరియల్ కూడా తుఫాన్ టైంలోనే వస్తుంది. లైన్ లేనట్టు కూడా స్తంభాలేసి మన మనలో ఆ మాది గాలికి 3 రోజులు కరెంట్ అవ్వలేదు. మనం ఈ గాలి పెద్ద గాలి ఇంకా 4 ఎక్స్పైర్ స్టాప్ పంపించేస్తాను. ఎందుకు పంపించేస్తారు చెప్పాలి మీరు. అలాంటి చెప్తే ఎమ్మెల్యే చెప్తే మేము చేస్తాను ఉంచారు కదా, పంపించేది చెప్పాలి. ఎక్స్ట్రా ట్యాప్ నైట్ కదా 3 రోజులు ఈ మాది గారు 3 రోజులు కరెంట్ అవ్వకపోతే మొత్తం 10 మంది ఉండకపోతే అవ్వదు. 4 టేబుల్ కింద పెట్టుకుని 4 పక్కన వెళ్తే అవ్వదు తప్ప కొట్టేస్తానని చెప్పి మిషన్ తీసుకొస్తానండి. నాకు 30 kV ముఖ్యం అంటే 33 kV అవతేస్తామండి ఇంటికారంటే ఇప్పుడు అవదన్నానండి. అది చేయరండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సార్ 33 kV ఎస్ఎస్ కావాలి సార్. అది తేవడం కోసం నాకు ట్రైన్ కావాలి. అక్కడ 33 kV వద్దని మేము అన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.